గుర్తించాలి జిందాబాద్ 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 రద్దు చేయాలి అక్రమ డిప్యూటేషన్లను కె కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీయూటీఎఫ్ అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ రోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల్లో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గురుకుల పాఠశాలల్లో అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్నటువంటి కారణంగా ఎక్కడో అనంతపురం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు 400 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకి వాళ్ళు సమ్మె చేస్తుంటే మన రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లని సబ్జెక్ట్ టీచర్లందరినీ కూడా అక్రమంగా అంతర్జిల్లాల బదిలీ వేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా మంది 230 మంది టీచర్లని మన ఈ 11 మండలాల నుంచి మరి అంత దూరం డిప్యూటేషన్ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మన అక్కడ డిప్యూటేషన్ వేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు ఒకవైపు 10వ తరగతి పరీక్షలు దగ్గర కాబోతున్నాయి. మార్చి 17వ తారీఖు నుంచి పబ్లిక్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరి సబ్జెక్ట్ టీచర్లందరినీ కూడా అంత దూరం డిప్యూటేషన్ వేయడం వల్ల ఈ గిరిజన విద్యార్థులకు విద్య ఏమవుతుందనేది ప్రభుత్వం ఆలోచించకుండా మొండిగా ఆలోచిస్తూ అక్కడ సమస్యను పరిష్కరించకుండా ఏజెన్సీ ప్రాంతంలో కొత్త సమస్యని సృష్టిస్తూ చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.